అయితే మనోజ్ మేనేజర్సే చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అయితే గతంలో కొన్ని ట్వీట్స్ కానీ లేకపోతే కన్నప్ప రిలీజ్ గురించి కానీ మనోజ్ అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది. నెగెటివ్గా కొన్ని సర్కాస్టిక్గా మాట్లాడడం జరిగింది. సో అవన్నీ కాదు, అప్పుడు ఏదో ఊరికే చేసేసాను అయిపోయింది, అది తెలియక చేశాను తెలిసి చేశాను అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మాత్రం ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద మూవీస్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. సో మరి ఇలాంటి సందర్భంలో మనోజ్ గారే చేయించారని ఎలా అంటారు సార్? ఇప్పుడు మనోజ్ చేయించాడని అంటలేదమ్మా, మనోజ్ మనుషులు వాళ్ళు. అదే ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తో అని అంటే మరి అక్కడ తెలుసు, పోలీసులు చెప్తారు కదా. ఇప్పుడు పోలీసులు చెప్తారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ ఆల్రెడీ పట్టుకున్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈవెన్ కొరియర్ అని కూడా పట్టుకున్నారు. ఇవన్నీ జరుగుతుంది. ఇంకా వాళ్ళ రేపటి 2 రోజులు బయటకు వచ్చేస్తాయి ఎవరు ప్రమేయంతో చేశారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు రఘు అని ఎవడో ఆఫీసులో మనోజ్ దగ్గర ఉంటాడు, ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇతను రావటం ఈ రఘు అనేవాడు రావటం, ఆ అమ్మాయికి ఫోన్ చేయటం, సరిత అది తీసుకొచ్చేసి అని అంటాం, తీసుకొచ్చి వెళ్ళిపోయారు. ఇది ఇంతవరకు పోలీసు దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్తే చేసి వీళ్ళు దిగారు, ఎవరు ప్రమేయంతో చేశారు, లేదా వీళ్ళంతా వీళ్ళే చేశారా, ఎవరన్నా వెనకాల నుంచి అది ఎవరు ఏంటి అని తెలియాలి. అది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అంటే వీళ్ళు మనోజ్ మనుషులు కనుక మనోజ్ మనుషులు వీళ్ళు, అది వాస్తవం. పోలీసుల దగ్గర ఒప్పుకున్నారు, ఎక్కడ పనిచేస్తున్నాం, మనోజ్ దగ్గర పనిచేస్తున్నాం, మనోజ్ ఇంట్లో ఉంటాం అమ్మాయి పోలీసుల ముందు ఒప్పుకున్నారు. సో దే ఆర్ మనోజ్ పీపుల్. ఇక్కడ మనోజ్ ప్రమేయంతో జరిగిందా, వాళ్ళు చేసేసారా, అది మనోజ్ మనుషులే కానీ మనోజ్ ప్రమేయం ఉందా లేదా అని తెలియదు. అది పోలీసులు తెలుస్తారు. అది పోలీసు తెలిసినాక నేను అందుకని మనోజ్ మనుషులు అని చెప్తున్నాను. మీరు మనోజ్ నేను అంటలేను. ఆ మనోజ్ మనుషులు రఘువరన్ మనోజ్ మనిషికి ఒప్పుకున్నాడు పోలీసుల ముందు. ఎస్ నేను వర్కింగ్ అక్కడ పనిచేస్తున్నాను అని చెప్పాడు. జరుగుతుంది. ఇక్కడ ఎవరు చేసినా, ఈ విషయంలో ఎవరు చేసినా, ఎవరు చేయించినా, అదేదో రేపు తెలుస్తే ఎవరు చేయించారు, ఎవరు కడుపుకి అన్నం తినేవాడు ఎవడో చేయడి పని. నేను లెగిస్తే సన్నాసి జన్మలు, మనిషి పుట్టక 2 కాళ్ళ జంతువులు చేస్తారు. ఇంత దారుణమైన. నేను 50 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్లో ఉన్నాను. 50 ఏళ్ళుగా ఇలాంటి నీచమైన పని ఇంతవరకు ఏనాడు. ఎంత శత్రుత్వాలు ఉన్నాయి రాజకీయాల్లో, ఎన్నో సినిమా ఫీల్డ్లో శత్రుత్వాలు ఉన్నాయి, నానా ఉంటాయి. కానీ ఈ ప్రోడక్ట్లు ఇలాగూ దాచిపెట్టి ఎవడో బయటోడు పైరవీ కోసం చేస్తాడు. అథారిటీ దారైతే ఎవడో దొంగిలించి లీక్ చేశాడు. అది ఎవడో బయటోడమ్మా. సినిమా ఫీల్డ్లో మనకు మోహన్ బాబు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాడు. మోహన్ బాబు ఆ చేసిన వాడికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఎంత ఈ స్థాయికి మోహన్ బాబు మామూలుగా రాలా. ఎంతో కష్టపడి ఎన్నో డవక్కా ముక్కలు తిని, ఎన్నో పోరాటాలు, ఎన్నో విజయాలు అపజయాలు ఎన్నో తట్టుకుని తన ఒక స్థాయి తీసుకుని మోహన్ బాబు అని ఇవాళ ఒక యూనివర్సిటీ పెట్టి పెద్ద యూనివర్సిటీ నడుపుతూ వచ్చిన అలాంటి అతనికి ఇలాంటి ద్రోహం చెయ్యాలి. అక్కడ పనిచేసిన వాళ్ళే వీళ్ళు మళ్ళీ అంతకుముందు మోహన్ బాబు దగ్గర పనిచేసి మానేశారు. ఉప్పు తిన్నారు. ఆ తిన్న ఉప్పు విశ్వాసం కూడా లేకుండా ఎలా చేస్తారు ఇది? అందుకని వీళ్ళంతా వీళ్ళు చేశారనే దానికన్నా ఎవరో వెనకాల నుండి వెన్ను తడితేనే చేశారు. ఎందుకంటే వాడు ఒక మామూలు రఘు ఒక మామూలు ఆఫీస్ వాడు ఎందుకు చేస్తూ అంత ధైర్యంగా ఎలా చేయగలడు? మోహన్ బాబు అంటే తెలుసు, చేయలేడు కదా. సో వెనకాల ఎవరో ఆ శక్తి ఎవరు, అది పోలీసులు తెలుస్తారు రేపు ఎవరు ఆ శక్తి. భరోసా ఎవరు ఇచ్చారు, మేము చేయి నేను చూసుకుంటాను, ఎవరు ఇచ్చారు భరోసా, అది తెలుస్తుంది. అందుకని వీళ్ళు ఆయన దగ్గర పనిచేసే మనుషులు కనుక మనోజ్ పేరు వస్తుంది. వాళ్ళు ఎక్కడో పనిచేసేవాళ్ళు అనుకోండి, మనోజ్ పేరు రాదు కదా. మనోజ్ దగ్గర పనిచేసేవాళ్ళు కనుక పోలీసు దగ్గర మనోజ్ మనుషులు వాళ్ళు. మనుషులు అంటున్నారే కానీ మనోజ్ ప్రమేయం చెప్పట్లే ఎవరు. ఇంకా ప్రమేయం నేను కూడా మనోజ్ ప్రమేయం ఉందని అంటలా. వాళ్ళు దొరికిన దొంగలు మనోజ్ మనుషులు. అది వాళ్ళే పోలీసు దగ్గర ఒప్పుకున్నారు, పోలీసే రాబట్టారు. అది మిగతా వాళ్ళు కూడా పోలీసు చెప్తారు 2 రోజులు మొత్తం ఎవరు ఇది మూలకారకులు, సూత్రధారులు ఎవరు, ఈ ప్లానింగ్. ఇప్పుడు అది ఏంటంటే వాళ్ళు పంపించారమ్మా. ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే ఈ అడ్రస్, మెయిన్ అడ్రస్ మోహన్ బాబు గారిది జూబ్లీ హిల్స్లో ఉన్న అడ్రస్ అన్ని. సార్ రైట్ సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ ఆర్డర్స్ కానీ కొరియర్స్ కానీ తీసుకోవడం స్టార్ట్ చేశాక అక్కడ కొరియర్ది ట్రాకింగ్ వస్తూ ఉంటుంది. అంత ఇప్పుడు ఒక 1500-2000 పెట్టిన డ్రెస్కి మేము 100 సార్లు ట్రాకింగ్ చూసుకొని అది వస్తుంది అంటే ఇంట్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలా వస్తుంది, ఎవరు తీసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడతామే. అలాంటిది అంత లేనప్పుడు హార్డ్ డిస్క్ వస్తుంది అన్నప్పుడు మేనేజర్స్ ఉన్నారు అని అంటున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్? కాదు
ఇర్రెస్పాన్సిబుల్ కాదు. ఇప్పుడు అది అక్కడ ఎట్లా అంటే ఆ అడ్రస్ ఉంది కరెక్టే. ట్రాకింగ్ లో వాళ్ళు కాల్ చేస్తారు, పలానా రోజు మనకి ఇది కొరియర్ వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు విష్ణు గారి మేనేజర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు నేరుగా వచ్చారు అడ్రస్కి, ఆఫీస్ అడ్రస్ జూబిలీస్ అడ్రస్ అమ్మ, అది మెయిన్ అడ్రస్. మోహన్ బాబుది ఇన్కమ్ ట్యాక్స్కి కానీ జిఎస్టీ కానీ అన్నిటికీ అదే అడ్రస్. మీరు మళ్ళీ అదే చెప్తున్నారు సార్. ఇక్కడ వాళ్ళు ఎందుకు పంపించారు వినమ్మా, వాళ్ళు పంపించిన వాళ్ళు ఏం చేశారు, జిఎస్టీ అడ్రస్ తీసుకుని ఈ అడ్రస్కి పంపించారు. అది వచ్చి అడ్రస్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, లేరు ఫోన్ చేస్తే ఇలాగ ఆ నెంబర్కి అక్కడ నార్మల్గా అంటే ఇది ఒకటే కాదు, అనేకి విష్ణువుకి సంబంధించిన కానీ మోహన్ బాబుకి సంబంధించిన కానీ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్స్ అదే మెయిన్ అడ్రస్ కనుక అక్కడికే వస్తాయి. వచ్చినాయి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడు. ఇది అలాగే ఇది వచ్చినప్పుడు తీసుకుని పంపించేయాలి. అక్కడ రావటం అనేది ఇది ఒకటే కాదు. ఇప్పుడు ఇది మీరు చెప్పింది మామూలు కండిషన్స్ లో అయితే ఓకే సార్, అది రిలీజ్ కి రెడీగా ఉంది, చాలా టెన్షన్ లో ఉన్నారు, ఇలా చేస్తారా కదా, ఇలాంటి కాదమ్మా, ఇలాంటి దౌర్భాగ్యం చేస్తారని ఊహిస్తారంటమ్మా. వాళ్ళు చేయకపోయినా ఇంకేదైనా అవుతుంది అని అనుకుంటారు కదా. నా ఆఫీస్కి వస్తూ ఉంటే, నా మెయిన్ ఆఫీస్కి వస్తూ ఉంటే ఇంకేదో జరుగుతుందని ఎలా ఊహిస్తాను? నా మనుషులు చేయాలి అంతే, బయట చేయలేడు కదా. ఇప్పుడు నా ఆఫీస్ మోహన్ బాబు ఆఫీస్కి వస్తాను. ఇలాంటి సందర్భాల్లో మన నీడని మనమే నమ్మొద్దు అని అంటూ ఉంటారు. అలాంటిది మన ఇంటికి వాళ్ళు లేని సందర్భంలో వస్తుంది అని అనుకున్నప్పుడు వస్తే ఇంతకుముందు వచ్చినాయి ఇన్కమ్ ట్యాక్స్ నోటి లెటర్స్ వచ్చినాయి, అవి వచ్చినాయి, అన్నీ పంపిస్తున్నారు కదా. ఇది అలాగ పంపిస్తారు అనుకున్నారు. దీన్ని ఇలాగ ట్రాకింగ్ జరుగుద్ది, వాళ్ళు ఏదో దాన్ని దాచిపెట్టేసేసి మిస్సింగ్ మనుషులు ఇలా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అది మిగతా విషయాలు వేరు, ఇంతవరకు ఎన్ని ఒకటి కాదు, ఒక్కటే ఫస్ట్ టైం వెళ్ళిందంటే పర్వాలా. ఆ ముగ్గురి అక్కడికే వస్తాయి. ఎందుకంటే అదే మెయిన్ అడ్రస్, 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా అది ఆఫీసులో ఉండిన అడ్రస్ కదా. ఆ అడ్రస్కి అన్నీ ఉన్నాయి. జిఎస్టీ అడ్రస్ అదే, ఇన్కమ్ ట్యాక్స్ అడ్రస్ అదే, మెయిన్ ప్రాపర్టీలు అన్నిటి ఆ అడ్రస్ మెయిన్ ఆఫీస్ అడ్రస్ అది. సో అన్నీ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, అన్నీ వస్తూ ఉన్నాయి. ఎవరికి నీకు వచ్చింది, నీకు ఆటోమేటిక్గా అక్కడ వాచ్మెన్ ఉంటాడు, ఫోన్ చేస్తాడు, ఇలాగ మనది వచ్చింది మన ఆఫీస్కి, అక్కడ నుంచి వాళ్ళు రావటం వల్ల ఇక్కడ నుంచి పంపిస్తే అవి జరుగుతుంది. అది స్టాఫ్ పని, అది వీళ్ళకి సంబంధం లేదు కదా. స్టాఫ్ అక్కడ మేనేజర్ ఉంటాడు, వాడు చూసుకుంటాడు, ఆటోమేటిక్ స్టాఫ్ అక్కడికి పంపించేస్తాడు. అలాగ జరగాల్సింది. ఇక్కడ వీడు రాగానే ఫోన్ చేశాడు ఆ అమ్మాయికి, ఇలాగ వచ్చింది కొరియర్, ఇది కొరియర్ మామూలు కొరియర్ కాదు, హార్డ్ డిస్క్ కొరియర్, అయితే ఇమీడియట్గా తీసుకుని రా అని అమ్మాయి అన్నారు. అది పోలీసులు చెప్తారు ఇన్ఫర్మేషన్. ఇమీడియట్ తీసుకుని అమ్మాయి అక్కడ నుంచి మిస్సింగ్ ఎందుకు, దాన్ని ఏం చేశారు? ఇప్పుడు దాన్ని ఏమన్నా స్పాయిల్ చేశారా, దాన్ని ఏమన్నా ఓన్లీ లీకేజ్ కోసం చేశారా, ఇవన్నీ ఇంకా తెలియాలి వాళ్ళ రేపట్లో. సో ఇది అసలు ఆ పనే దౌర్భాగ్య పని. కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరు చేయరు ఆ పని. ఒక సినిమాని డిస్క్ని ఎవడో బరాయోడు బయటోడు చేస్తాడు వేరు, కానీ మన ఆఫీస్కి వస్తువు నా ఆఫీస్కి వస్తే నా ఆఫీస్లో ఇలాంటి జరిగిందంటే ఇంకా ఎవరిని అనాలి నేను? అది ఏదైనా వచ్చినవాడు తీసుకెళ్ళినవాడెవడు? మనోజ్ మనిషి, మనోజ్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరు? మనోజ్ తోటి వాళ్ళ ఇంట్లో అక్కడే ఉంటుంది ఆ అమ్మాయి కూడా. సో మరి అందుకని పోలీసుల దగ్గర అడిగారు ఎవరంటే, నేను ఎక్కడ పనిచేస్తున్నావు? మనోజ్ దగ్గర. నువ్వు ఎక్కడ? మనోజ్. అది సో మనోజ్ పేరు అలా వచ్చింది. సో మనోజే అసలు కారకుడు అనేది ఇంకా తెలియదు, మనం చెప్పలేము. అది రేపు పోలీసులు మొత్తం వాళ్ళని లైన్లో పెడితే కానీ ఎవరు చెబితే మీ అంతటా మీరే చేశారా, మీ అంతటా మీరు చేసే సాహసం ఎక్కడి నుంచి వచ్చింది మీకు, లేదు ఎవరన్నా ప్రోత్సహిస్తే మీరు చేయండి మేము చూసుకుంటామని ఎవరు చేశారా అది తెలియాలి. రేపు తెలిసిపోద్ది. ఏమైనా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ పిచ్చిగా కొంచెం టెన్షన్ పెట్టడం తప్పితే బ్యాకప్ ఉంది. వాళ్ళు జనరల్గా అంటే ఒక బ్యాకప్ పెంచుకునే చేస్తారు. ఈ గ్రాఫిక్స్ అంతా కూడా పంపించారు కూడా ఎప్పుడు సేఫ్టీ ఒక గ్యాప్ ఆన్లైన్లో. కానీ ఎవరు చేశారు ఇలాంటి పని అనేది తెలియాలి కాబట్టి ఇది పోలీస్ వరకు వెళ్ళింది. పోలీస్ ఎవరు తెలియాలి, ఎవరు తెలియకపోతే ముందు జాగ్రత్త చాలా తీసుకోవాల్సి వస్తుంది కదా. కానీ మనోజ్ కూడా తన తండ్రిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి చేసి ఉండకపోవచ్చు అనేసి అని అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలా ఎవరు చేసినా కానీ అది మీరు అన్నట్టుగా తప్పే. మనోజ్ చేశాడా చేయలేదని మనం మాట్లాడదు, ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. మనోజ్ మనిషి, వాళ్ళ మదర్ మేము మనోజ్ దగ్గర పనిచేస్తున్నాం, పోలీస్ దగ్గర ఒప్పుకున్నాం, అందుకని వాళ్ళే పోలీసులే చెప్పారు ఇతను రఘు అనేవాడు ఇది వర్కింగ్ మనోజ్ దగ్గర పనిచేస్తున్నాడండి, ఆ అమ్మాయి మనోజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అది అంగీకరించారు వాళ్ళు.
సో ఇది జరిగింది. ఎవరు పురోహితులతో ఇక జరుగుతుంది ఇంట్రాగేషను. అది మామూలుగా చెప్పరు కదా, ముందు ముందు చెప్పరు కదా ఎవరైనా సరే. కొంచెం జరగాల్సిన ట్రీట్మెంట్ జరిగితే చెప్తారు. అది అప్పుడు తెలుస్తుంది ఎవరైనా కదా. అది తెలిసిన రోజు మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ మనోజ్ మనుషులు అంతే. మనోజ్ కాదు, మనోజ్ మనుషులు తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్లారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాన్ని స్పాయిల్ చేద్దామని తీసుకెళ్లారా, లేకపోతే బ్లాక్మెయిల్ చేద్దాం, అసలు ఆ హార్డ్ డిస్మిస్ చేయడానికి గల రీజన్ ఏంటి అని తెలియదు. బ్లాక్మెయిల్ చేయడానికి తీసుకెళ్లారా, లేకపోతే మొత్తం స్మాష్ చేసేసి 90 నిమిషాలది నాశనం చేస్తే పడతాడు మళ్ళీ మొత్తం బీగు అనుకున్నాడా, లేకపోతే ఏమిటి కారణం, లీక్ చేద్దాం, కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లీక్ చేద్దాం అని దాన్ని వ్యాపారం చేసుకుందామని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్టాఫ్లు కూడా కొంతమంది చేస్తారు, లీక్ చేసి దాని బిజినెస్ అమ్ముకుంటారు. అలాంటి నీచపు లక్షణంతో వీళ్ళు ఎవరైనా చేశారా, ఈ రఘువులు సొంతంగా వాళ్ళ ఆలోచనలో చేశారా, అది మనం 2-3 రోజుల్లో తెలిసిపోద్ది అనుకోండి. బట్ ఎనీవే చేసినా ఇది మాత్రం నీచమైన బుద్ధి. అంటే నీచ నికృష్ట భ్రష్ట జష్టజాతులు జాతి, కడుపు తినే దుర్మార్గపు మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఒక వరాహ బుద్ధి, వరాహ అంటే పంది బుద్ధి, 2 కాళ్ళ పశువు జంతువు బుద్ధి తప్పితే 2 కాళ్ళ జంతువు మాట్లాడే పనులు తప్పితే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.